వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఈ రోజు బులెటిన్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్నారు. వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధానార్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2000 పడకల సామర్థ్యం, 30 విభాగాలతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. భూమి పూజలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజ నరసింహ తదితరులు పాల్గొన్నారు. అయితే గోషామహల్ పరిరక్షణ సమితి ఆసుపత్రి నిర్మాణానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ఓషధయః సంవదంతే సోమేన స రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఓం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధ్వంజి గాతు భేషజో శన్నో అస్తద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. స్వామి పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం వృతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. నవధాన్యాలు శాంతి శాంతి. ఓం శన్నో మిత్రస్య వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 7 నెలల్లో చేసిన 119 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యత ఖచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సాకులు చెప్పడం కాదని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పని చేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా పవన్ కళ్యాణ్ తేలుకుట్టిన దొంగల సైలెంట్ గా ఉండటానికి కారణమేమిటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్ ప్రశ్నించారు. ఏమి ఒరగలేదంటే గుండు సున్నా ప్రజలకు వీళ్ళు చేసినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది, మేనిఫెస్టోని తుంగలో దొక్కటం అనేటువంటిది పరిపాటమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది ఎన్నికల ముందే ఆయన మేనిఫెస్టోపై. కానీ ఇక్కడ ప్రజలకే క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలా. పదే పదే మోసపోతా ఉన్నారు. పదే పదే ఏదైతే ఆయన వాగ్దానాలు చేస్తున్నారో, ఏదైతే మేనిఫెస్టోలో పెడతా ఉన్నారో అవి నెరవేర్చకపోయినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించి అమలు కాని వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినా కూడా మరి అనేక సార్లు విజయం సాధిస్తున్నారంటే ప్రజలకి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అందుకే మేనిఫెస్టో ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో బీజేపీ నాయకులు ఇది అమలు కానటువంటి వాగ్దానాలు, వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన చేసుకున్నారేమో. కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా నిలబడ్డటువంటి పరిస్థితులను అది రిలీజ్ చేసేటువంటి సందర్భంలో అయితే ఇక్కడ సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కుప్పలుగా ఉండేవని, బల్దియాలు అంటే కాయా పియా చల్దియా అనే సామెత ఉండేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారన్నారు. అందుకే ఆర్థిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను, వాటిని సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు. పట్టణాల విస్తరణ ఆపడం వీలు కాదు, కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఈ దిశగా 10 ఏళ్లు పనిచేశామన్నారు. చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచామన్నారు. 98 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను, ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపూర్ణ చంపుతున్నారు. టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆదుకుందా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పట్టారే లేదా? ఒక్కళ్ళకైనా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవరికి రాలే. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులో కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి
రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయన కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరు కూడా తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. పార్టీని కార్యకర్తలను కాపాడుకునేందుకు కేసీఆర్ వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఆయన నిజ స్వరూపం అర్థమైందని, ఇక వారికి భరోసా ఇచ్చే పరిస్థితి లేదని దయాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేస్తారో మేము వెయిటింగ్ అంటూ సూటిగా వ్యాఖ్యలు చేశారు. మీరు ఎట్లా మారినరో అంతా తెలుసు. ఈరోజు నేనంటున్నా, తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. దీనికోసమే మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేస్తుందో చూద్దామని. మామూలుగా ఉన్నా ఇంకెట్లా ఉన్నా మేం సిద్ధం. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటది అనుకోవడం మూర్ఖత్వమే, ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు బయటకు వచ్చినాక తెలుస్తుంది. తస్మాత్ చూసుకోండి. ఇంకా నయానో భయానో వాళ్ళనో వీళ్ళనో బతిలాడుకొని మీ పార్టీని, మీ యొక్క శ్రేణుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయో, ఎన్ని కేసులు మీ కుటుంబం మీద ఉన్నాయో, బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో, బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారినరో అంతా తెలుసు. ఈరోజు నేనంటున్నా, తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. దీనికోసమే మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో, ప్రజల్ని ఎట్లా రానున్న 2.5 ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 డిపార్ట్మెంట్ల సేవలు పేషెంట్లకు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. మారుమూల ప్రాంతం నుంచి పేదవాడు ఏ ట్రీట్మెంట్ కోసం ఉస్మానియాకు వచ్చినా అది లేదు అనకుండా వైద్య సేవలు అందిస్తామన్నారు. 2700 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. అన్ని కలిసి రావడంతో రాబోయే కాలంలో కల సాకారం కాబోతుందన్నారు. ఎవరు ఉస్మానియాకు వచ్చినా అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజనరసింహ తెలిపారు. జరుపుకుంటూ వచ్చింది. మనం ఏ ప్రాంతానికి పోయినా, particularly in the entire country, one institute is recognized in the world as a branded. We got so many brands in medical services, but one of the top brands is Osmania Medical College. And the doctors we are given to the society, to the Indian society, and to the world. వీళ్ళ కళ అందరిది, మాకు కొత్త ఆసుపత్రి కావాలని చెప్పేసి. ఈ ప్రక్రియ మొదలై సుమారు 6 మాసాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతోటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయదు ఇతర ప్రాంతాలకు కొంతమంది ప్రపోజల్ పెట్టారు. చెంచల్గూడ ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాలో కదా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి. కానీ గత 100 సంవత్సరాలు 1919 నుంచి 1919 ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సుమారుగా 10-12 కిలోమీటర్ల రేడియస్లో
వేలాది ఇండ్లకు కుటుంబాలకు ఒక భరోసా, వైద్య సేవలు ఒక భరోసా, ఓ బ్రాండ్, ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు, ఈ గోషమేల్ మొత్తము ల్యాండ్ 38.5 ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్కు ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ వీడ్కోలు పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్ ను రాష్ట్రంలోని ఏపీ ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు అని పేర్కొన్నారు. ఇకపై యూనిఫామ్ ఉందడంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయడం ఒక అంశం అయితే 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందడం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తున్నాయి. ఈ రోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్ లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన, అది ప్రత్యేకమైన ఎమోషన్. బాధాలను, సంతోషాలను ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఆలయ దొంగతనం కలకలం రేపింది. ఓల్డ్ కాలనీలో ఉన్న శ్రీ ఉమా మహేశ్వర మార్కండయ్య దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ద్వారం పగలగొట్టి నగదు, వెండి ఆభరణాలు, హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి వెంటనే 100 డైల్కు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానిక భక్తుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. నీ దర్శనం అయిపోయిందంటే లేదన్నా వేసుకో, దర్శనం అయిపోయింది నాదంటే ఆయన ముందే తాళం వేసిపోయింది. వచ్చేవరకు 10 మంది అయినా అయ్యగారు మీకు తాళం వేయలేదంటే అదే అట్లా మన తాళం వేసిపోయినా అని ఫస్ట్ నేనే వస్తా 6:30కి డైలీ ఆమె చూసింది, ఆమె అయ్యగారు తాళం వేయలేదంటే అదే అమ్మ హుండీ తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. గుళ్ళ నుండి హుండీ తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. దీంట్లో ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్ళిండు. సిల్వర్ గోల్డ్ కూడా ఉండే, అది కూడా తీసుకెళ్ళిండు. మార్కండేయ ఆలయంలో పూజారిగా చేస్తున్నాను. రాత్రి 7:30 గంటలకి బంద్ చేస్తాం గుడి. రోజును 5:30 నుంచి 7:30 దాకా ఉంటుంది. 7:30కి బంద్ చేసి అన్ని తాళాలు ఒకసారి క్లియర్గా చూసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున్న 6:30 గంటలకి నేను గుడి ఓపెన్ చేశాను. 6:30 గుడి ఓపెన్ చేసే వరకు ఇటు సైడ్ లాక్ పలగొట్టి ఉంది, బయట పెట్టింది అది. సో హుండీ ఏమో బ్యాక్ సైడ్ పెట్టేసింది. దాదాపు ఒక 20,000 దాకా అమౌంట్ అందులో పోయింది.
సిల్వర్ గోల్డ్ కూడా పోయినాయి అందులో. అయితే అది ఏం చేసిందంటే ఆ పలగొట్టిన హుండి గుడి వెనుక సైడ్ కి పెట్టి వెళ్ళిపోయిండ్రు. కాయిన్స్ అట్లాగే వదిలేశారు. పొద్దున రాష్ట్రంలోని సాగునీటి విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలుపై శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి మేడిగడ్డ, బ్యారేజీ బేరు నగధీరుడిలా గోదావరి వరదను కూడా తట్టుకొని నిలబడిందని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తూ దాంతో పాటు నీటి మీద ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నీటి వనరుల కోసం, చెరువుల పునరుద్ధరణ కోసం ఫెయిల్ అవుతున్నటువంటి బోర్లను చూసి బాధపడుకుంటా, కన్నీళ్లు పెట్టుకుంటా, ఫ్లోరోసిస్ తోని కాళ్ళు చేయిలు వంకరపోయినటువంటి వాళ్ళను ప్రధానమంత్రుల దగ్గరికి కూడా తీసుకొని పోయి మన బాధను ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ దాంతో పాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన పొలాలకు మళ్లించుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చూస్తున్నామో అది సాధ్యపడిందన్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఊరికేనే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎంతో మంది పెద్దలు, మేధావుల మెదడు కరిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ 1 కోటి ఎకరాల పైచిలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. ఇంటింటికి 100% తాగునీరు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా మా జిల్లా 4,28,000 ఎకరాల సాగు అవుతుండే ఇది వరకు. మొన్న 22-23లో 10,25,000 ఎకరాలు సాగు అవుతున్నది. మెదక్ జిల్లా 2.5 లక్షల ఎకరాలు అంతకుముందు సాగు అయితే మొన్న 2022-23లో 8 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నాం. కరీంనగర్లో ఇదివరకు 4,63,000 ఎకరాలు సాగు అయితే మొన్న 2022-23లో 12,61,000 ఎకరాలకు ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోగలిగినాం. వరంగల్లో అంతకుముందు తెలంగాణ పొలాలకు తాకకుండా ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్ళు గలగల గోదావరి తెలియజేసుకుంటూ దాంతో పాటు రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. కేటీఆర్, హరీష్ రావు తర్వాత ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గోదావరి, కృష్ణ జలాలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాట్లాడుతున్న కవిత బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడింది అని చెప్తున్నారు. అది నిలబడలేదు, పేకమేడలా కూలిందని తెలుసుకోవాలని హితవు పలికారు. జైల్లో కవిత బిజీగా ఉన్న సమయంలో పేపర్లో వచ్చిన వార్తలు చదవనట్లు ఉన్నారని సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేరానగా ధీరుడిలా, అంటే మగధీరుడిలా ఏదో మీరు చెప్తున్నారు ఇందాకేదో మీ కవిత్వంలో నిలబడింది అని చెప్తున్నారు. అది నిలబడలే, పేకలలాగా కుప్ప కూలిపోయింది. మీరు మధ్యన జైల్లో బిజీ ఉన్నప్పుడు, అరెస్ట్ అయ్యి బిజీ ఉన్నప్పుడు, లేకపోతే పేపర్ను మీరు చదవకనో మీకు తెలవనట్టుంది, ఘోష్ కమిటీ, విచారణ కమిటీ ముందు అధికారులు, అధికారులు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు
వాస్తవాలు చెప్పే దీనికి ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరు? మరి ఈ రోజు మీరు ఏదో విధంగా రాజకీయం మాట్లాడాలని, ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని గోదావరి జలాలపై మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది. 1945 నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూర్, అప్పర్ మానేర్, లోవర్ మానేర్, మిడిల్ మానేర్ 1935 నుంచి మొదలు పెడితే 2004 దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలే. మీ హయాంలో మీరు 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కూలిపోయింది? రూర్కి ఐఐటి వాళ్ళు కూడా చెప్పిర్రు, ఇది కేవలము అసమర్థత పాలన, ఫామ్ హౌస్ లో పండుకొని డిజైన్లు గీయడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని అధికారం నుంచి పక్కకు పైదొలగించిర్రు. మాకు చిత్తశుద్ధి ఉంది, మేమేం చేయాలనో మాకు క్లారిటీ ఉంది. ఇకపోతే కృష్ణా జలాల గురించి చెప్తున్నారు. రాజకీయం చేయడం ఒక్కటే కాదు లక్ష్యం, వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి మీరు. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.